వ్యాపార రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతూ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఈశ్వర్ చంద్రకాంత్ గారు. ఫస్ట్ నిజంగానే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అసలు ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం కోసం చెప్పండి. మేడం యాక్చువల్గా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మేడం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు. సో నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి నేను జాబ్ చేయాలని ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నాను. మార్కెట్లో ఏది కొత్తనో ఆలోచన, నా ధైర్యం ఇవన్నిటితో కూడి ఒక మంచి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో ఫ్రెండ్ ఏంటంటే నా ఎంప్లాయీస్ నేను నమ్మకంతో వాళ్ళకి కనెక్ట్ చేస్తాను. అంతే నమ్మకంతో నాకు సో ఆ ధైర్యం, నా లక్ష్యం ప్రజెంట్ మంచి చేయాలనే ఉద్దేశంతో. ఓకే ఓకే, చిన్న స్థాయి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏదైనా ఒక సలహా ఇస్తారు? ముందు భయపడకండి, చిన్న నుంచే స్టార్ట్ చేయండి వ్యాపారాన్ని. మీ ఆలోచనని లక్ష్యం వైపు పెట్టండి, ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ, అంతేకాకుండా మరెంతో మందికి ఉపాధిని కల్పిస్తూ, వ్యాపార రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతూ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఈశ్వర్ చంద్రకాంత్ గారు. అందరికీ సుపరిచితులే చందు గారు. ఆయనతో మాట్లాడి అసలు ఆయన ఏ వ్యాపార రంగాలలో ఇంత చిన్న వయసులోనే ఎలా సాధించారు, ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, అసలు ఆయన ఏంటన్నది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. సూపర్ సూపర్. బాగున్నారా మీరు? ఓకే సార్, అసలు ఫస్ట్ నిజంగానే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే నిజంగానే నేను విన్నాను ఒక 3-4 బిజినెసెస్ మీరు చేస్తున్నారు. అసలు ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం కోసం చెప్పండి. అసలు మేడం యాక్చువల్గా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మేడం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. సో నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి నేను జాబ్ చేయాలని ఫ్యామిలీ వాళ్ళు అనుకునేవారు. అయితే జాబ్ చేస్తేనే తను సక్సెస్ అవుతాడు, సో ఇన్కమ్ కూడా బాగుంటుంది అని చెప్పి నా ఫ్యామిలీ అనుకుండేది. కానీ నాకు జాబ్ కన్నా బిజినెస్ మీద ఎక్కువ ఉండేది మేడం. చిన్నప్పటి నుంచి రిస్క్ తీసుకోవాలి, కొత్తగా చేయాలి, నాకంటూ ఒక లక్ష్యం ఏర్పడాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అసలు మీరు వ్యాపార రంగంలోకి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? ఆల్మోస్ట్ 7 years మేడం. మీ వయసే చాలా చిన్నది. మీరు 7 years నుంచి 7 years కంప్లీటెడ్ మేడం. 7 years. నేను 21 years కే ఇన్ ఫీల్డ్ మేడం. ఓ సూపర్ సూపర్ ఇన్స్పిరేషన్. ఓకే, 21 years కి వచ్చేసి డన్ సార్. అంటే ఫస్ట్ మీరు ఏ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు? ఫస్ట్ ఏంటంటే యాక్చువల్ గా నేను చదువుకున్న తర్వాత ఏదో సాధించాలన్న తపంతో సో చదువు అంతగా చదవలేకపోయాను. అంటే ఏంటంటే ఏదో సాధించాలి, అది ఎడ్యుకేషన్ మీద పెట్టలేక మార్కెట్ లో ఏది కొత్తతనో ఆలోచన, నా ధైర్యం ఇవన్నిటితో కూడి ఒక మంచి బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మార్కెట్ లో తిరుగుతూ ఏం బిజినెస్ అయితే బాగుంటది అనేది చూసాను మేడం. అలా చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో అందరికి ఉపయోగపడేది ఇంటీరియర్స్. నా చుట్టుపక్కల ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరిగేతుండేవి, కానీ అంటే నాణ్యత లేని ఇది చేసి బిజినెసెస్ లో చాలా మంది వర్క్స్ తీసుకొని ఇన్ టైంకి ఇవ్వలేక, మంచి వర్క్స్ చేయలేక, కస్టమర్ కి ఏం కావాలో తెలుసుకోలేక చాలా మంది చేసేవారు. అసలు ఇదే ఎందుకు మనం చేయకూడదు, కస్టమర్ కి అవసరమైంది అని చెప్పి నేను ఇంటీరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరంటే మీ ఫ్యామిలీలో మీరు ఫాదర్ బ్రదర్ కదా మీకు? ఓకే, బ్రదర్ అంటే వీళ్ళందరూ జాబ్ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ అందరూ జాబ్స్. మరి మీరు ఎట్లా వచ్చారు అసలు బిజినెస్ లో? అంటే ఇప్పుడు 21 years కే బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు 7 years నుంచి ఉన్నారు. రైట్ నౌ మీ ఏజ్ ఆఫ్ 29 years అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మరి ఫ్యామిలీలో నెగటివిటీ ఏం రాలేదా? ఫస్ట్ అంటారు కదా ఆబ్వియస్లీ జాబ్ చేయాలని. నా ఫ్యామిలీ కూడా భయపడింది మేడం ఒకనొక టైంలో. తనేంటి జాబ్ కి వెళ్ళడం మానేసి ఇలా బిజినెస్ కి వెళ్తున్నాడు. స్టార్టింగ్ లో నేను బిజినెస్ చేసేటప్పుడు నా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడింది, అలా ఎలా సక్సెస్ అవుతాడు అని చెప్పి నా పేరెంట్స్ కూడా బాధపడ్డారు. కానీ నాకునే లక్ష్యం, నేను ఏదో సాధించాలనే తపంతో ఈ రోజు నేను ఇవి బిజినెస్ చేశాను. అలాగే నా ఫ్యామిలీ కూడా నాకునే లక్ష్యాన్ని గుర్తించి నాకు సపోర్ట్ చేసింది. ఓకే సార్, అయితే ఇప్పుడు 3 బిజినెస్ చేస్తున్నారు మేడం. ఫస్ట్ బిజినెస్ ఏది సార్ మీది? ఫస్ట్ బిజినెస్ ఇంటీరియర్స్ మేడం. ఫస్ట్ ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్.
అంటే ఫస్ట్ రావడం ఇంటీరియర్స్ తోటి వచ్చాము. ఆ తర్వాత అలాగా కన్స్ట్రక్షన్స్ కూడా మాకు అదే ఫీల్డ్ కాబట్టి అలవాటు అయ్యి కన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు కాంట్రాక్ట్స్ తీసుకొని కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తాం. అంటే ఎవరైనా హౌస్ ల్యాండ్ ఉంటే మీరు కన్స్ట్రక్షన్ చేసి ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాం మేడం. స్టార్టింగ్ ప్లాన్ అప్రూవల్ కాడి నుంచి బోర్ నుంచి మొత్తం అంతా కూడా మేమే చూస్తాం. టోటల్ A to Z. అలాంటి వాళ్ళు జస్ట్ తాళం పట్టుకొని ఓపెన్ చేసేసుకుంటే చాలా. దాని తర్వాత ఇంకే బిజినెస్ ఉన్నాయి సార్? తర్వాత మాకు డోర్ స్టెప్ కార్ వాష్ సర్వీస్ అవుతుంది. ఇదేంటంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ గా ఉన్నారు. ఎందుకంటే ఆఫీసెస్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ ఇంట్లో పనులు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, చాలా బిజీ లైఫ్. దానివల్ల ఏంటంటే వాళ్ళ కార్ క్లీన్ చేసుకోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది మనం ఎందుకు చేయకూడదు, నలుగురికి ఉపాధి ఇవ్వాలి అనే ఉద్దేశంతో డోర్ స్టెప్ కార్ వాష్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇంటి వద్దకే వెళ్ళి డైరెక్ట్ గా ఇంటి వద్దకే వెళ్ళి మా టీం అంతా ఉంటారు, అయితే మెషినరీస్ తో క్లీన్ చేసి ఇస్తారు మేడం. సూపర్ సూపర్. నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఇంకొక బిజినెస్ ఏంటి? నెక్స్ట్ రీసెంట్ గా స్టార్ట్ చేసాం మేడం, ఫుడ్ డెలివరీ యాప్, మొబైల్ యాప్ అండి, టుడే నీడ్స్ అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ August 2nd మనం విజయనగరంలో ట్రయల్ పార్ట్ కింద లాంచ్ చేసాము. విజయనగరంలో. సో చాలా బాగా రన్ అవుతుంది. ఓన్లీ సర్వీసెస్ విజయనగరం, ఓన్లీ సర్వీసెస్ మేడం. రానున్న రోజుల్లో బిజినెస్ ని ఇంకా మల్టీ సిటీస్ లో డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ప్రెసెంట్ అయితే విజయనగరం. ఓకే ఓకే సార్. అయితే చాలా 3 బిజినెస్లు చిన్న వయసులోనే అసలు ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు 3 బిజినెస్లని? ఒక ప్రణాళిక మేడం, ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం. ముందు ఏం పని చేయాలి అనేది ఫస్ట్ చూసుకొని ఆ పని ఫస్ట్ ఫిల్ చేస్తాము. అలాగే నాకు ముందు మెయిన్ గా ఏంటంటే నా స్ట్రెంత్ ఏంటంటే నా ఎంప్లాయీస్. నా ఎంప్లాయీస్ నేను నమ్మకంతో వాళ్ళకి పని అప్ చెప్తాను, అంతే నమ్మకంతో నాకు వాళ్ళు అవుట్పుట్ కూడా ఇస్తారు. సో ఆ ధైర్యం, నా లక్ష్యం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ వర్క్స్ అన్ని కూడా చేయడం. ఓకే ఓకే. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా సార్? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ హ్యాపీ. ఇంకా ఫ్యామిలీ. ఓకే ఓకే. ఇప్పుడు ఈ 3 బిజినెసెస్ అన్ని కూడా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల్లో కూడా ఫార్మ్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు నార్మల్ గా అంటే ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్స్ అంటున్నారు కదా, ఎక్కువగా అంటే మనకు తెలిసింది ఏంటంటే మీరు మిడిల్ క్లాస్ పీపుల్ కి మంచిగా సర్వీసెస్ చేస్తారు వాళ్ళు ప్రైస్ లో అనేసి. యాక్చువల్ గా మేము ఫర్మ్ పెట్టుకుంది మిడిల్ క్లాస్ కోసం అండి. ఈవెన్ ఏంటంటే ఇల్లు అనేది ఒక కళ మేడం. అవును, ఆ కళని బెస్ట్ ఇవ్వాలి. ఈవెన్ ఎనీ ఇంటీరియర్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు. దానివల్ల ఇంటీరియర్స్ అంటేనే భయపడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మేము తక్కువ ప్రైజెస్ లో ఇచ్చి, అలాగని ప్రైజ్ తక్కువ చేస్తున్నాను, క్వాలిటీని ఎక్కడ తగ్గించాం మేడం. అసలు కంపెనీ ఎక్కడ రాజీ పడుతుంది. అలాగే కస్టమర్ కి ఏ విధంగా కావాలో ప్యాకేజెస్ ఉంటాయి మేడం. ఈ ప్యాకేజెస్ వల్ల ఏంటంటే కస్టమర్ కి తనకు కావాల్సింది ఏదైతే మంచి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుందో వాళ్ళు స్వేచ్ఛగా ఎంచుకునేది మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ సర్వీసెస్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో ఏ విధంగా మీరు ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అమౌంట్ తగ్గితే ఆటోమేటిక్ గా క్వాంటిటీ తగ్గుతుంది. సో మరి ఎలా మీరు దాన్ని అధిగమిస్తున్నారు? ఒకటే మేడం, మేము సపోజ్ ఒక 10 ప్రాజెక్ట్స్ హై క్వాలిటీ, ఒక 10 lakhs 20 lakhs ప్రాజెక్ట్స్ చేసాం అనుకోండి, ఒక 10 3 lakhs ప్రాజెక్ట్స్ 100 చేసాం అనుకోండి, నా టార్గెట్ అదే కదా. సో నా క్లయింట్ కి ఇవ్వాల్సింది నేను ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 100 మంది కావాలి, 100 మంది కస్టమర్స్ నాకు ఇంపార్టెంట్. నేను అది గెయిన్ చేస్తాను. సో అలా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. అయితే సార్ చందు గారు, ఇప్పుడు మనం ఆల్రెడీ 3 బిజినెస్ లో ఉన్నారు మీరు. ఇంటీరియర్, కార్ వాష్, అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ సర్వీస్. చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, మరి మీకు ఎందుకు ఈ 3 బిజినెస్ లో అనిపించింది అసలు? ఇంటీరియర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మేడం. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా తన ఫస్ట్ ఆలోచించే తన ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనే ఉద్దేశం, డ్రీమ్ ప్రతి ఒక్కరికి హోమ్. సో కామన్ పీపుల్, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఇది అవసరం. అందుకనే దీన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా డోర్ స్టెప్ కార్ వాష్ అంటారా, ఈ రోజు బిజీ షెడ్యూల్స్ ఎక్కువ మంది ఉన్నారు. బిజినెసెస్ కావచ్చు, లేదా వాళ్ళు ఆఫీస్ పరంగా వాళ్ళు కార్స్ అయితే కొన్నారు, కానీ ఆ కార్ క్లీన్ చేయడానికి డ్రైవర్స్ ఉంటే పర్లేదు మేడం. లేకపోయేటప్పుడు వాళ్ళు కార్స్ అలానే రన్ చేస్తారు. దాన్ని మనమే ఎందుకు చేయాలి? నేనే ఉన్నాను మేడం, నా కార్ నేను బిజీ షెడ్యూల్ గా ఉంటాను, నా కార్ మార్నింగ్ ఎక్కేసరికి డస్టీగా అనిపిస్తుంది. ఆ ఐడియాని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది 10 మందికి ఉపయోగపడేది, అది మనమే ఎందుకు చేయకూడదు, ఎవరు లేరు కదా అని చెప్పి ఆలోచనతో స్టార్ట్ చేయడం.
ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇంటీరియర్ విషయానికి Interior. వద్దాం. ఇంటీరియర్స్ ఇప్పుడు మీరు బయట నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి తెస్తారా, లేదంటే మీకు ఏదైనా లేదు మేడం, ఇప్పుడు దాకా ఏంటంటే మేము ఆల్రెడీ మా దగ్గర హిందీ వాళ్ళు ఉంటారు మేడం, వర్కర్స్ ఉంటారు? వర్కర్స్. సో వాళ్ళతో పాటు మేము వర్క్ చేయిస్తాం. ఇంకా 3D డిజైన్స్ ఇవన్నీ కూడా మా టీం ఉంటారు, వాళ్ళు ఇస్తారు. కస్టమర్కి ఏ విధంగా కావాలంటే ఆ బడ్జెట్ లో మేము 3Ds అన్ని ఇచ్చి కస్టమర్కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి ఇస్తాం మేడం. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మీదేనా? మాదే, వర్కర్స్ తో చేస్తాం, మేము ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయము మేడం. సో ఫినిష్ ఈక్వల్ టు మ్యానుఫ్యాక్చరింగ్ లాగా ఉంటుంది మాకు. ఓకే. సో మొత్తం అంతా ఇంకా క్లయింట్ కి ఎలా కావాలంటే అలా మీరు డిజైన్ చేసి క్లయింట్ కి సెట్ చేసి ఇస్తారు. ఓకే. ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టొచ్చు, కానీ దానివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్స్ ఎక్కువ అయిపోతారు మేడం. కాకపోతే మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా దగ్గర నేను చేయగల స్ట్రెంగ్త్ అయిన వర్కర్స్ నా దగ్గర ఉన్నారు, ఆ ఫినిష్ ఇచ్చే వర్కర్స్ నా దగ్గర ఉన్నారు. అందుకనే వాళ్ళకి కూడా నేను ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మేము మిషనరీస్ కానీ ఫ్యాక్టరీ మేడ్ కానీ మీరు వెళ్ళలేకపోయాము. సూపర్ సూపర్ సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు హౌస్ కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ అన్నారు కదా. నార్మల్ గా అయితే మీకు ఇది ఒక ప్రాజెక్ట్, ఒక హౌస్ అన్నది ఒక ప్రాజెక్ట్. ఎంత టైం పడుతుంది మీకు ఒక కస్టమర్ కి పర్ఫెక్ట్ గా డెలివరీ? కస్టమర్ మేము ఇవ్వడానికి 25 days తీసుకుంటాం మేడం. ఇంటీరియర్ కి అయితే కన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఎస్ఎఫ్టీస్ ఎంత అయితే ఉంటాయో, ఎన్ని గజాల కన్స్ట్రక్షన్స్ ఉంటాయో, వాళ్ళకి ఎన్ని ఫ్లోర్స్ కావాలనే దాన్ని బట్టి టైమింగ్స్ అనేది ఉంటుంది. టైం టు టైం ఇన్ టైం కు వర్క్ అయితే జరిగిపోతుంది, ఆ విషయంలో అయితే ఇబ్బంది లేదు. క్వాలిటీ విధంగా అన్ని కూడా కాంట్రాక్ట్స్ ముందే రాసిస్తాము, ఏ మెటీరియల్ ఎలా వాడుతున్నాము ఏంటి అన్ని కూడా ముందే రాసిస్తాము, కాంట్రాక్ట్ కూడా రాసిచ్చేస్తాం ముందే. ఓకే. ఇంటీరియర్ 25 days సరిపోతుందా? సరిపోతుంది మేడం. 25 days చెప్తాం కానీ ఇంకా బేనేట్ చేస్తాం మేడం. 25 days చెప్తాము, ఎందుకంటే కస్టమర్ అటు ఇటు అవ్వచ్చు అనే ఉద్దేశంతో మాక్సిమం 25 days లోపే ఇచ్చేస్తాం వర్క్ అనేది. ఓకే ఓకే. అంటే మీ ఇప్పుడు మీ సర్వీసెస్ విజయనగరం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం, ప్రస్తుతం. సో వైజాగ్ లో ఎవరికైనా ఇంటీరియర్ ఇవన్నీ కావాలన్నా అంటే మీకు విజయనగరం ఒక 50 kilometers 45 minutes జర్నీ కదా. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇంటీరియర్ ఓకే, అండ్ నెక్స్ట్ కార్ వాషింగ్ కూడా ఓకే. ఫుడ్ యాప్ అని చెప్పారు కదా, ఫుడ్ డెలివరీ యాప్ అన్నారు కదా, ఇది అంటే ఏ విధంగా మీరు ఫస్ట్ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడమా లేదంటే ఫోన్ త్రూవా ఎట్లా? ఇది మొబైల్ యాప్ మేడం, పూర్తిగా మొబైల్ యాప్ ఇది టోటల్ గా. ఇదేంటంటే లోకల్ గా ఉండే వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యాప్ ని డిజైన్ చేయడం జరిగింది. లైక్ అదర్ డెలివరీ యాప్స్ లాగా మాది కూడా ఒక డెలివరీ యాప్. ఓన్లీ ఫుడ్ డెలివరీ చేస్తారు? ఫుడ్, మీట్, వెజిటేబుల్ అన్ని కూడా ఈ యాప్ లో దొరుకుతాయి మేడం. ఓకే ఓకే. అంటే వాళ్ళు ఇంకా ఆన్లైన్ లో వాళ్ళకి నచ్చింది ఇంట్లో ఉండే ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళ మొబైల్ ద్వారా. ఈ సర్వీసెస్ ఎక్కడ? ఓన్లీ విజయనగరం? ప్రస్తుతానికి విజయనగరమే మేడం, రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో, నగరాల్లో కూడా. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు చందు గారు చాలా యాప్స్ ఉన్నాయి, ఫుడ్ డెలివరీ యాప్స్. ఫుడ్ డెలివరీ యాప్స్ బయట దానికి మీ యొక్క యాప్ కి, మీది యాప్ ఏంటన్నారు? టుడే నీడ్స్. ఫుడ్ డెలివరీ యాప్స్ బయట యాప్స్ కి ఈ టుడే నీడ్స్ యాప్ కి ఏంటి డిఫరెన్స్? అసలు మీ దగ్గర ఎందుకు చేయాలి, ఆర్డర్ చేయాలి? మేడం మా దగ్గర ఉండేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మేడ్ ఫుడ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి. ఈ రోజుల్లో చాలా మంది హోటల్స్ లో తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును. అంటే ఫుడ్ ఇది కలర్స్ ఇలాంటి అన్ని ఉండడం వల్ల చాలా మంది హోటల్స్ కి వెళ్ళలేకపోయి తినలేకపోతున్నారు. మా మెయిన్ మోటివ్ ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ఇవ్వాలనేది మా యాప్ తాలూకా మెయిన్ అండి. సో అది అంటే హోమ్ మేడ్ ఫుడ్స్ మీ యాప్ లో అవైలబిలిటీ గా ఉంటుంది. అలాగే బయట ఉన్న యాప్స్ కన్నా మా యాప్ లో ప్రైజెస్ చాలా తక్కువ రేట్స్ ఉంటాయి. అవును. ఓకే. టైం కూడా స్పీడ్ గా ఉంటది, డెలివరీ స్పీడ్ గా ఉంటది. ఓకే ఓకే. మరి అంటే ఇప్పుడు క్వాలిటీ అండ్ క్వాలిటీ విషయంలో ఏ విధంగా చెప్తారు దానికోసం? క్వాలిటీ అంటే ఆల్రెడీ మేము ఏదైతే వెండర్స్ ఉంటారో, ఆల్రెడీ ఒక రెస్టారెంట్స్ ఉంటే ఏదైతే బెస్ట్ రెస్టారెంట్స్ మేము లోకల్ కాబట్టి లోకల్ యాప్ డిజైన్ చేసాం కాబట్టి ఆల్రెడీ మేము ముందుగానే కొన్ని రెస్టారెంట్స్ టేస్ట్ చేసి ఉంటాం. అవును. తిరుగుతూ ఉంటాం, సర్కిల్ మాకున్న సర్కిల్ పెట్టి ఈ రెస్టారెంట్ బాగుంటది అని మాకు ఆల్రెడీ నోటింగ్ అయి ఉంటది కదా మేడం. అలాంటి వాటిని మాత్రమే మా యాప్ లో ఆన్ బోర్డ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓన్లీ క్వాంటిటీ అంటే క్వాలిటీ బాగున్న రెస్టారెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని మాత్రం ఆన్ బోర్డ్ చేస్తున్నాం. ఫైన్ ఫైన్ ఫైన్, సూపర్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇంకా విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం అంటున్నారు. ఫ్యూచర్ లో ఇంకేదైనా, ఇప్పుడు ఆల్రెడీగా 3 ఉన్నారు బిజినెసెస్ లో, ఇంకేదైనా బిజినెస్ పెట్టే ఆలోచన ఉందా?
మల్టీ బిజినెసెస్ ఆలోచనలు అయితే ఉన్నాయి మేడం. కానీ ఇవన్నీ రన్ చేయాలంటే నేను ఒక్కడిని మాత్రమే. ఓకే. కాకపోతే ఏంటంటే చేస్తాను రానున్న రోజుల్లో టెక్నాలజీ పరంగా ఇంకా కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా అంటే విస్తరించే ఆలోచన ఉందా సార్? అంటే కొత్త బిజినెస్ కాకపోయినా ఈ బిజినెస్ విస్తరించే ఆలోచన ఉందా? విస్తరించే ఆలోచన ఉంది మేడం. నగరాలు వేరు వేరు జిల్లాలకు కూడా వెళ్ళి వర్క్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము. తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో వెళ్తాము, చేస్తాం కూడా. ఓకే. ఓకే. సరే, అయితే ఇప్పుడు మీరు సీరియస్లీ ఒక ట్రూలీ ఇన్స్పైర్డ్ ఒక విధంగా చాలా మందికి మధ్య అంటే జాబే మేము చేయగలం, బిజినెస్ లో మేము చేయలేము, లేదంటే అమ్మో ఏ బిజినెస్ చేస్తాం మేము సక్సెస్ అవ్వగలమో లేదా అని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీలాగా మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏదైనా ఉందా? ముందు భయాన్ని వేడాలి మేడం. ఫస్ట్ ఏ వ్యక్తి అయినా భయాన్ని వేడాలి. తన లక్ష్యం మీద తన దృష్టి పెట్టాలి. ఆటోమేటిక్ తన సక్సెస్ తను అవుతాడు. ప్రజలకు ఏం కావాలి, కస్టమర్ కి ఏం కావాలి అది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకుని తను ఇవ్వాలి. ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. చందు గారు, మీకోసం మేము చాలా ఎక్కువగా విన్నాం. ఆ మంచి వ్యాపార రంగాలలో ఎంతో మంచి ఉన్నతమైన స్థితిలో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. ఎన్నో రంగాలలో విస్తరించి ఉన్నారు. అసలు మీ కుటుంబం అంటే ఇన్ని వ్యాపారాలు చేయడానికి రీజన్ ఏంటి అసలు? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ కుటుంబ నేపథ్యం కోసం చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను మేడం. ఈవెన్ నా ఫాదర్ మదర్ నన్ను పెంచడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు పడే కష్టం ఈ రోజు నేను మీ ముందు కూడా చెప్పలేను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా పేరెంట్స్ నాకు ఇచ్చిన వాల్యూస్, ఆ కష్టాన్నే నేను లక్ష్యంగా తీసుకొని నా బిజినెస్ అనే పెట్టడం జరిగింది మేడం. ఓకే. అంటే ఇప్పుడు మీరు 3 బిజినెసెస్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఒక బిజినెస్ లో అచంచలుగా ఎదగాలి అని అనుకుంటారు. మరి మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆల్రెడీగా మీరు ఇప్పుడు కార్ సర్వీసింగ్ అవనివ్వండి, ఫుడ్ యాప్ డెలివరీ అవనివ్వండి, ఇంటీరియర్ అవనివ్వండి, ఇవన్నీ 3 విభిన్న కోణాలు నిజంగా చెప్పాలంటే. ఈ డిఫరెంట్ దాంట్లోకి ఎందుకంటే ఒక దాంట్లో నుంచి ఇంకొక దానికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు 3 డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్నాను? ఎందుకంటే మేడం ఈ రోజు నేను కూడా చాలా కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయిలోకి వచ్చాను. అలాగే చాలా మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ బిజినెసెస్ అన్ని పెట్టడం జరిగింది. అంటే మీరు పడిన కష్టం వేరే ఒకరు కూడా పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ బిజినెసెస్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. మీ దగ్గర ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంత ఉంటారు సార్? ఆల్మోస్ట్ 70 మెంబర్స్ ఉంటారు. 70. సూపర్. 70 మంది మొత్తం అన్ని సర్వీసెస్ లో. ఓకే. అంటే నెక్స్ట్ ఇంకా విస్తరించేది కాబట్టి విస్తరిస్తాము. ఇంకా ఎంప్లాయ్మెంట్స్ జాయిన్ చేసుకుంటాము. వాళ్ళందరూ కూడా బాగుండాలి, మాలా కష్టపడి పైకి వద్దామని ప్రతి ఒక్కరికి కూడా మేము హెల్ప్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చందు గారు అసలు చాలా చక్కగా చెప్పారు ఇప్పటి వరకు కూడా. అయితే చాలా మంది వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా అనుకుంటారు చెయ్యాలి అని, చాలా సంవత్సరాల నుంచి కలలు కంటారు కానీ చేయలేరు. భయం అందరికైనా, చేస్తే ఏమవుతుందో అనేసి, చేయడానికి ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టాలి, ఎలా ఉండాలి, ఏ వ్యాపారంలోకి మేము అడుగు పెట్టాలనేది చాలా మంది క్వశ్చన్ మార్క్. సీరియస్లీ అలాంటి వాళ్ళకి చిన్న స్థాయి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏదైనా ఒక సలహా ఇస్తారా? ముందు భయపడకండి, చిన్న నుంచే స్టార్ట్ చేయండి. ఏ వ్యాపారాన్ని మీ ఆలోచనని లక్ష్యం వైపు పెట్టండి. ఎగ్జాక్ట్లీ. ఆటోమేటిక్ మీకు సక్సెస్ వస్తుంది. డబ్బుల కన్నా ముందు కస్టమర్ మనకి ఇంపార్టెంట్. కస్టమర్ అనే వాళ్ళకి మనం మంచిది ఇస్తే ఆటోమేటిక్ డబ్బులు అనేవి వస్తాయి మేడం. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే. ఇంకొకటి ఏంటంటే సార్, 3 మేనేజ్ చేస్తున్నారు కదా మీరు, డిఫరెంట్ క్లయింట్స్ ని మీరు రీచ్ అవుతారు డైలీ. ఒక్కొక్క జోన్ కి సంబంధించిన క్లయింట్స్ ని మీరు ఈ ముగ్గురిని రిపీటెడ్ కస్టమర్స్ మనకి ఇంపార్టెంట్. ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళతో మీరు ఎలా ఉంటారంటే, మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. రిపీటెడ్ కస్టమర్ అంటే ఆటోమేటిక్ గా మా ఫర్మ్స్ నచ్చి ఉంటాయి మేడం. వాళ్ళతో మాకు ఒక ఫ్యామిలీ అయిపోతారు. వాళ్ళు ఒక రిపీటెడ్ కస్టమర్ మాకు వచ్చి మళ్ళా ఒక రిఫరెన్స్ ఇచ్చారంటే వాళ్ళతో మేము వన్ ఆఫ్ ది ఫ్యామిలీ నెంబర్ ఆయన మాకు. సో వాళ్ళు మాకు ఇస్తున్నారంటే కంపల్సరిగా వాళ్ళకి ఎప్పుడు మేము కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం మేడం. మీ సర్వీస్ నచ్చి వాళ్ళు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. చందు గారు అసలు అంటే ఫుడ్ డెలివరీ యాప్ అని చెప్పారు కదా, ఫుడ్ డెలివరీ యాప్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 6:30కి యాప్ అనేది లైవ్ లోకి వస్తుంది మేడం. నైట్ 11:30 దాకా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేస్తారు మాక్సిమం టైం కవర్ చేస్తాం. ఓకే. ఎంతసేపు అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లోనే వచ్చేస్తుందని చెప్పారు. ఓకే సార్. అయితే నాకు ఒక డౌట్, మీతో నేను ఎంతసేపు మాట్లాడిన తర్వాత, అసలు అంటే ఇన్ని బిజినెసెస్ ఎలా సార్ అసలు అంత స్ఫూర్తిదాయకంగా ఇంత సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నారు అసలు? నా లక్ష్యం మేడం.
నా లక్ష్యంతో ఈరోజు ఈ బిజినెస్ అన్ని స్టార్ట్ చేశాను. కష్టపడాలి ఏ బిజినెస్ లోనైనా, కష్టపడితేనే ఒక స్థాయికి రావాలి. ఒక పేదరికం నుంచి వచ్చాను, ఒక స్థాయికి వెళ్ళాలంటే ఒక బిజినెస్ తో ఈ రోజు సరిపోదు మేడం, మల్టీ అవును. బిజినెసెస్ ఉండాలి. ఆటోమేటిక్ గా మన లైఫ్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు సక్సెస్ అని చెప్పారు, మీ ఎయిమ్ అని చెప్పారు. ఎవరు సార్ మీకు ఇన్స్పిరేషన్ అసలు ఈ బిజినెస్ లోకి? అంటే 21 years అన్నది అందరూ ఆడుతూ పాడుతూ ఉండే ఏజ్ అసలు. ఆ ఏజ్ లోనే మీరు బిజినెస్ లోకి రావడం అనేది ట్రూలీ ఇన్స్పైరింగ్. అది ఎలా అంటే నేను నా ఫ్యామిలీలో పడుతున్న కష్టాలు మేడం. ఏదైనా చేయాలనే లక్ష్యం, నేను ఒకటి సాధించాలని నేను కల కన్నాను. ఆ కల కోసం పరిగెడుతూ ఉన్నాను. ఓకే ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సో మచ్. Thank you. నిజంగా అంటే మీరు ముందులో మరిన్ని శాఖలుగా మరింతగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటుంది సుమన్ టీవీ. Thank you, థ్యాంక్ యూ ma'am. సార్. Thank చూసారు కదా, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. వయసు, చదువు, డబ్బు దేనికి అతీతం కాదు. మన తెలివి, మన పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చదువు గారి మాటలో తెలుసుకున్నాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.